హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఇంటి దగ్గర పొప్పడికాయ అయితే ఉంటే దాన్ని అయితే తెచ్చాము 2 days బ్యాక్. అది క్లాత్లో పెట్టి రుట్టేసి పెట్టేస్తే చాలా బాగా పండిందనమాట. ఈ పొప్పడికాయ వల్ల యూజెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పొప్పడి పండు తినడం వల్ల అయితే బరువు తగ్గుతారనమాట చాలా వరకు. అది కూడా మార్నింగ్ పడిగడుపున తినడం వల్ల చాలా వరకు బరువు అనేది తగ్గుతారనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇది. అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి ఇది నియంత్రిస్తుంది అనమాట, అధిక రక్తపోటుని. మొహం పైన చాలా వరకు మొటిమలు ఉంటాయి కదా, ఆ మొటిమల్ని కూడా ఇది పొప్పడి పండు తగ్గిస్తుంది. ఫేస్కి పైన పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకా తినడం అయితే ఇంకా బెటర్ అనమాట, బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే కంటి సమస్యలు ఉంటాయి కదా, మబ్బులుగా కనిపిస్తాయి అంటారు. అలా మబ్బులుగా కూడా కనిపించకుండా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. కళ్ళని కొంచెం ఫ్రెష్గా చేస్తుంది అనమాట. కీళ్ళ నొప్పులు అంటారు కదా మన పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఇది మంచిగా ఎక్కువ పండు మక్కిన తర్వాత అయితే పెడితే దీని పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెడితే ఇంకా చాలా మంచిది. ఇంకా పుప్పల నొప్పులు ఉంటాయి వాళ్ళకు కూడా ది బెస్ట్ ఆప్షన్ ఇది. పుప్పల నొప్పులు రాకుండా చేస్తుంది అనమాట. ఒత్తిడి ఎక్కువ ఉండి అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్. గుండె సంబంధిత రోగాలు ఉంటాయి కదా, కొంచెం గుండెపోటు అట్లా, వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది పెడితే అయితే చాలా బాగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ పండు. ఇంకా నేను ఇక్కడ పండు కోస్తూనే ఉన్నాము. మా కన్నయ్య గాడేమో ఒకటే గింజలతో ఆడుతున్నాడు. పండునైతే మనము స్కిన్తో తినకుండా ఇట్లా కట్ చేసి తింటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.